పొద్దునే బయటకు వచ్చావేంటి? రాత్రి భయం వేసిందిరా, వచ్చాను రా. మీరా ఎంకన్నా, నువ్వు ఎప్పుడు బయట రావు కదా, పొద్దున్నే వచ్చావేంటి? ఏం చెబుతావన్నా, నాకు భయం వేసి వచ్చానన్నా. సర్లే గాని మీరెందుకు వచ్చారు? నేను అందుకే వచ్చారా భయం వేసి. ఇలా మనం ముగ్గురం భయపడి ఎందుకు వచ్చారా బయటికి? అసలుకి 2000 నోట్లు తీసేస్తున్నారా. 2000 నోట్లు తీసేసినందుకే భయం వేస్తుంది మనకి. అవునరా, ఈ 2000 నోట్లు రావడం ఎందుకు, తీసేయడం ఎందుకు, తీసేయడానికి కారణం ఏంట్రా? ఈ భయంతో బాత్రూమ్ రావట్లేదు, టాయిలెట్ రావట్లేదు. ఈ ప్రభుత్వాలు మారినా పర్వాలేదురా, మన పిల్లలు మారితేనే మన చిల్లర బతుకులు అవుతాయిరా. ఈ పిల్లలు మారితే ఏమవుతుందిరా? ప్రభుత్వాలు మారటమే కాకుండా పిల్లలను కూడా మార్చేస్తున్నారా. అంత ఈజీగా అంటావేంట్రా? మన పిల్లలు మారితే బొంగులన్నీ రింగులు అవుతాయి, గుడ్లు ఆమ్లెట్లు అవుతాయిరా. రే, మన పిల్లల్ని చూస్తే మన గడ్డలు బడిలో గంటల్లాగా మోగుతాయిరా. అవునా? అమ్మ బాబాయ్ బాబాయ్, ఇలాగే జరుగుతాయేంట్రా? ఎందుకంటే మన పిల్లలకు తెలియకుండా ఎన్నో దాచిపెట్టాం. ఈ 2000 నోట్లు ఇంకా డేంజర్ రా, ఎన్నో దాచిపెట్టాం. బయటికి తెలిస్తే అంతే. ఇంట్లో ఇరుక్కుపోతాం, బయట పడుకుంటాం, ఇదేరా మన జీవితం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఎరా 2000 నోట్లు ఏమన్నా మారకుండా ఏమన్నా మారుకుంటే చెప్పండిరా. ఉల్లల్లా ఉల్లల్లా నయనతార రావాలా, ఉల్లల్లా ఉల్లల్లా నయనతార రావాలా, ఉల్లల్లా ఉల్లల్లా నయనతార రావాలా. ఈయనెవర్రా? 2000 రావాలని మనం అనుకుంటుంటే ఈయన 9 రావాలంటున్నాడు. ఏంటి నాయన ఈ బాధలు? చెప్పండి, నేను చెప్తాను. ఉల్లల్లా ఉల్లల్లా నయనతార రావాలా, ఉల్లల్లా ఉల్లల్లా నయనతార రావాలా. ఉంటే 2000 నోట్లు. ఏంటి నాయన నీ బాధలు? 2000 నోటే స్వామి, వాటి గురించే మా బాధలు. ఓ అంతేనా? ఇది చిన్న సమస్య నాయనా. చిన్న సమస్య, మేమందరం ఈ విధంగా బాధపడుతుంది. ఇది చిన్న సమస్య. స్వామి, 2000 నోటు ఎందుకు బ్యాన్ చేయటం? ఎందుకు నాయన టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏంటి స్వామి? టెన్షన్ ఏంటి స్వామి? ఇప్పుడు టెన్షన్ పడకపోతే ఇంటికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది స్వామి. ఈడొకడు తెంగరదు. ఎందుకు నాయనా? నీ వయసు మునకాడలా బలంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ములక్కలు గట్టిగానే ఉన్నాయి స్వామి. ఇంటికి వెళ్తే మా పెళ్ళం తల దగ్గర దీపం పెడుతుంది. ఎందుకు? 2000 నోట్లు నా భార్యకి తెలియకుండా చాలా దాచాను స్వామి. అవి దాచాలని తెలిస్తే పాలు పెరుగైనట్లు నా బాడీ బీడీ అవుతుంది స్వామి. 2000 నోటు పోవడానికి కారణము నేను చెప్తాను, వినండి. చెప్పండి అది. చెప్పండి స్వామి. అసలు కారణము గాంధీ తాత నాయనా. గాంధీ తాతనా? మీరు జోకులేకండి స్వామి, ఎవరన్నా వింటే నవ్వుతారు. జోకులు వేయటం కాదు స్వామి. ఇప్పుడు నేను చెప్పింది వినకపోతే నవ్వుకుంటూ రోడ్డు పైన తిరగాల్సి వస్తుంది. అంత పని చేయకండి స్వామి, చెప్పండి వింటాము. ఇప్పుడు మీ ఇంటిలో సౌండ్లు వస్తున్నాయి కదా. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు స్వామి? మీరు చెప్పింది కరెక్టే స్వామి. మీరు చాలా మహానుభావుడు స్వామి.
అలా మీ ఇళ్ళల్లోనే కాదు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఇళ్ళల్లో, బ్యాంకులలో సౌండ్లు వచ్చి పేలిపోతున్నాయి నాయన, పేలిపోతున్నాయి, కూలిపోతున్నాయి. అవునా? అవును. ఇలాగైతే ఎలా రా, ఏటికి వెళ్ళకుండా ఎలా బతుకుతారు ఏటో నాకు భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇలా ఎందుకు జరుగుతుంది స్వామి? అసలు కారణము గాంధీ తాత నాయనా, గాంధీ తాత నవ్వు, గాంధీ తాత నవ్వు నాయనా. గాంధీ తాత నవ్వు వల్ల ఏదో తేడాగా ఉంది. గాంధీ తాత నవ్వు వల్ల ఎందుకు జరుగుతుంది స్వామి? ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాత ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఉన్నాడు స్వామి. ఉన్నాడు 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 ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు స్వామి. ₹100 నోటు మీద గాంధీ తాత ఉన్నాడా లేదా? ఉన్నాడు స్వామి. ఉన్నాడు ఉన్నాడు స్వామి. ఉన్నాడు కదా. ఉన్నాడు స్వామి. నేను డైర్ కూడా వేసుకోలేదురా, కొత్తపోయింది చేస్తున్నావు కదరా. ఉన్నాడు స్వామి. స్వామి ఉన్నాడు. గాంధీ తాత ఉన్నాడు స్వామి. ఉన్నాడు కదా. తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. ఉన్నాడు స్వామి. గాంధీ తాత ఉన్నాడు స్వామి. ఉన్నాడు. ఉన్నాడు. ఉన్నాడు స్వామి. గాంధీ తాత ఉన్నాడు. ఉన్నాడు కదా. ఉన్నాడు స్వామి. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఉన్నాడు స్వామి. గాంధీ ఉన్నాడు స్వామి. ఉన్నాడు స్వామి. ఉన్నాడు కదా. ఉన్నాడు స్వామి. ఎక్కడి నుండి తీస్తున్నాడు అంటారు? ఏదో తేడాగా ఉందేంటి? ఏం స్వామి? ఏంటి ఈ మాయ ఏంటి స్వామి? స్వామి. స్వామి కదా. ఏంటి మాయ? ఇంత మాయ ఏంటి స్వామి? ఉన్నాడు స్వామి. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఉన్నాడు. అయితే ఏంటి? ఇదేంటి? ఏంటి ఇది కూడా తెలియదా? కొద్దిగా నోరు ఆపుతావా? నీకు కేజీరాయి కట్టాలి. ఎందుకు? ఎక్కడ కడతావు? నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. నీకుంది కదా మునకాడ, ఆ మునకాడ కేజీరాయి కడితే పడడం తప్ప లేవడం తెలియదు నీకు. వాడితే ఎందుకులే స్వామి, మీరు చెప్పండి. ఇదెంత? 10 రూపాయల నోటు. ఇందులో గాంధీ తాత నవ్వుతూ ఉన్నారా? నవ్వుతున్నారు కదా. అవుతున్నాడు. ఎంత? 20 రూపాయల నోటు. గాంధీ తాత నవ్వుతున్నారా? నవ్వుతున్నారు కదా. అవుతున్నాడు. ఇదెంత? 2000 నోటు. కనపడుతున్నారా? ఎక్కువ నవ్వుతున్నారా? పెద్దగా కనపడుతుందే. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. ఆయన వయసుకి ఎంతని నవ్వుతారు? 10, 20, 100, 500 అలా 2000 నోటు వరకు పెంచి ఆయన నవ్వును పెంచారు. 2000 నోటు వరకు పెంచారు నవ్వుని. 2000 నోటు ఎక్కడైతే ఉందో అక్కడ పెద్ద పెద్ద సౌండ్లు, నవ్వులు, బ్యాంకులలో, రాజకీయ నాయకుల ఇళ్ళల్లో సౌండ్లు, నవ్వులు రావడం వల్ల ఆ భయంతో అందరూ భయపడుతున్నారు. అవి నవ్వుల, దయ్యాల తెలియక వణికిపోతున్నారు. స్వాతంత్రం వచ్చాక గాంధీని గాడ్సే చంపారు. కానీ ఈ ప్రభుత్వము 2000 నోటు వరకు పెంచి గాంధీ నవ్వి
చనిపోయారు. అవునా స్వామి? అంత 2000కి అంత చరిత్ర ఉందా? అవి మీ దగ్గర లేవా? ఉన్నాయి నాయనా, ఉన్నా కానీ బయటికి తీయలేను. అసలు మీరు ఎందుకు వచ్చారు నాయన ఇక్కడికి? మా పిల్లలకి తెలియక 2000 నోట్లు దాచాం స్వామి. ఆ విషయం బయట తెలిస్తే మాకు చంపుతారు. ఆ భయంతోనే వచ్చాం స్వామి. ఆ భయంతోనే వచ్చాం స్వామి. నేను కూడా స్వామి. అంటే మీరు కూడానా? మీరు కూడా స్వామి. అవును నాయనా, నేను కూడా నా పిల్లని తెలియకుండా 2000 నోట్లు దాచిపెట్టాను. అవి తెలియకుండా చెప్పుకోలేక ఈ గెటప్ వేసుకొని తిరుగుతున్నాను. అందుకే అందరికీ చెప్తున్నాను, 2000 నోటు మార్చండి. మీ పిల్లల చేతిలో తన్నులు తినకండి. మాకండి. ఇంకా 90,000 కోట్లు 2000 నోట్లు ఉన్నాయి, అవి మార్చండి. మీ జీవితాలు మార్చుకోండి. ఇట్లు మీ బీరు బాబా.